నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో అద్భుతమైన చెట్టు అండి ఇది అవకాడో. ఇది అవకాడో చెట్టు అని నాకు తెలియదండి. 10 ఏళ్ళ నాడు పెట్టాను. 6 సంవత్సరాల నుంచి కాస్తుంది. పెట్టినప్పుడు నాకు తెలియదు, 3 ఏళ్ళు నాకు తెలియదు. కాయ వచ్చిన తర్వాత తెలిసింది అవకాడో చెట్టు అని. నేను అప్పుడు అన్ని చెట్లతో పాటు వెరైటీ కొనదని తెచ్చిపెట్టాను. 2 చెట్లు వచ్చేసింది. చూడండి, ఇప్పుడే పూత దశలో వచ్చింది. కరెక్ట్గా ఫిబ్రవరిలో పూతకు వస్తుంది ఇది. జూన్ జూలై కల్లా చూడండి ఎంత బాగుందో పూత. దీనికి కూడా చూడండి ఎంత పూత ఉందో. చూడండి ఎంత పూత వచ్చిందో చూడండి. మంచి పాలినేషన్, తేనెగా ఉంటాయి కదా, మంచి పాలినేషన్ జరుగుతుంది. అద్భుతం అనమాట. ఈ ఒక్క చెట్టుకి 6 సంవత్సరాల నుంచి 150 నుంచి 200 250 కాయలు కాస్తాయండి. ఇది ఎక్కువ, దీని పుట్టిల్లు వరల్డ్ కింగ్ మెక్సికో అండి. మెక్సికోలో 900 1000 సంవత్సరాల నాడే అవకాడోలు జాడ మెక్సికోలో కనపడింది. కానీ 1540 1550 అక్కడి నుంచి ఎక్కువ పండిస్తున్నారు వాళ్ళు అవకాడోలు. ఆ మెక్సికోలో పండించే అవకాడో మొత్తం అమెరికా వాళ్ళే తినేస్తారండి. ఆ దొరలే తింటారు, అమెరికన్ దొరలే తింటారు. ఆడ పండియటం, ఇక్కడ రావటం, వీళ్ళు తినేయటం, అట్లా అనమాట. మెక్సికోలో అవకాడో ఒకటి, ఈ స్టార్ ఫ్రూట్ ఒకటి, ఇంకోటి ఏదో మనం డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఇలాంటివన్నీ అక్కడ ఎక్కువ పండించారు. వాళ్ళు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ అవకాడోస్ మాత్రం ఎక్కువ మెక్సికన్ అవకాడో అక్కడికి వస్తుంది. ఇది దరిదాపు మంచి వాల్యూ గల ఫ్రూటేనండి. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కెలోరీస్ ఉంటాయి. అన్నిటికంటే హయ్యెస్ట్ రిచ్ కెలోరీస్ దీంట్లోనే ఉంటాయండి. 220 నుంచి 230 కెలోరీస్ ఉంటాయండి 100 గ్రాముల అవకాడోలో. దీని తర్వాత ఒక ఖర్జూర పండులో ఉంటుంది 140 150 కెలోరీలు. దీంట్లో అయితే 230 240 కెలోరీస్ వస్తాయి. అదే అరటి పండు అయితే, సపోటా పండులో 100 గ్రాముల్లో 100 కెలోరీసే ఉంటుందండి. అట్లా అన్నమాట. ఒక్కో దాంట్లో ఒక అప్పుడుని బట్టి. కానీ రిచ్ వాల్యూస్ మాత్రం అవకాడో ఫ్రూట్లో ఉంటుందండి. బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు దీన్ని. చాలా వాల్యూగా ఫ్రూట్ అండి ఇది. మంచి రైతులకు కూడా మంచి ఇన్కమ్ మనం పెట్టుకుంటే. ఎంతసేపు ఒకే పంటకి అలవాటు పడిపోయి వరి, మామిడి, జామ దరిద్రం చేసుకున్నాం మనం. ఎన్ని రకాల పంటలు పండించవచ్చు. నేను 10 ఏళ్ళు నాడు తెలియక పెడితే 6 ఏళ్ళ నుంచి కాస్తుందండి ఇది. ఇది కాసిన తర్వాత నేనేం చేశాను, ఈ కాయలన్నీ మా వాళ్ళు ఎంజాయ్ చేశారు. తర్వాత ఈ విత్తనం తీసుకుని, విత్తనం ద్వారా మొక్కలు తయారు చేసుకుని 100 నుంచి 120 చెట్లు 10 ఎకరాల్లో పార్షియల్ షేడ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయా. ఇది డైరెక్ట్ ఎండ్లో బతకదండి. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా పార్షియల్ షేడు, ఇట్లాంటి పార్షియల్ షేడ్లో బతికిద్ది అనమాట. ఎండ ఉండకూడదు, నీడ ఉండకూడదు. పార్షియల్ షేడు టెంపరేచరు 10-15 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గాలన్నమాట. 10 డిగ్రీస్ అన్న తగ్గాల. 47-48 అంటే ఎండాకాలం వచ్చేసరికి 37 38 ఆ రేంజ్లో ఉండాలి. అంతే. అట్టుంటే కాస్తుంది. డైరెక్ట్ ఎండ పడింది అనుకోండి, ఆకులు మాడిపోతూ ఉంటాయి. పార్షియల్ షేడ్లో కాస్తుంది. కాబట్టి మీరు కూడా తోటలు పెంచినాక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పార్షియల్ షేడ్లో ఈ పెట్టుకుంటూ నేర్పండి సార్. నేనైతే రైతు సోదరులకు అదే చెప్తున్నా. నేను ఇప్పుడు దీని మీద కాసిన తర్వాత ఈ సీడ్ నుంచి ప్రాపగేట్ చేసుకుని చెప్పా కదండి, 100-120 చెట్లు అన్నీ పెట్టుకెళ్ళా. కాఫీ అట్టాగే పండిద్ది మన దగ్గర. ప్రకృతి వ్యవసాయం కదా, కాఫీ కూడా పండించా. 3% సాయిల్ కార్బన్ ఉంది కదా. కాఫీ పండించిన తర్వాత ఆ విత్తనాలతో నారు పోసుకొని మళ్ళా 100-150 చెట్లు మొత్తం పార్షియల్ షేడ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయా. మీరు కూడా చేయొచ్చు రైతు సోదరులారా. మీరు చెయ్యరు ప్రయోగాలు. ఎంతసేపు గుడ్డెది చీరపడ్డట్టు వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చు, అద్భుతంగా పండించుకోవచ్చు అండి. ఎకరానికి ఇది 200-250 చెట్లు వేసుకోవచ్చు. 200 చెట్లు మినిమం వేసుకోవచ్చు. వేసుకుని మంచి ఆదాయం తీయచ్చు అండి. ఇది ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నుల దాకా ఈల్డింగ్ తీయచ్చండి. 8 నుంచి 10 టన్నులు ఎంత ఇన్కమ్ చెప్పండి. కేజీ దరిదాపు చూస్తే 150 200 300 500 600 దాకా కూడా అమ్మింది కొన్ని, నాకు తెలిసి 5-6 ఏళ్ళ నాడైతే. ఇప్పుడు 300 200 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక కాయ మీకు 70-80 రూపాయలు వస్తుందండి. ఏం కావాలి అంతకన్నా మీకు? అద్భుతమైన ఫ్రూట్ అండి ఇది. ఒబెసిటీ తగ్గించింది. మంచి వాల్యూస్ ఉన్న ఫ్రూటు, రిచెస్ట్ ఫ్రూట్ అనమాట. రిచ్ వాల్యూస్ ఉన్న ఫ్రూటు. కాబట్టి అవకాడోలు కూడా పండించుకోండి. మీరు చూడండి, పూత స్టేజ్లో ఉంది. ఇప్పుడు జస్ట్ పూత వచ్చిందని చూపించడానికి చేశానమాట. ఇది మీకు మళ్ళీ నేను కాయ స్టేజ్లో జూన్ ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకోసారి తీస్తానండి. మంచి సైజు వస్తుంది కాయ. వానాకాలానికి ముందు జల్లులు పడతా ఉంటాయి కదా, ఆ టైంకి మంచి కాయ, మంచి
200 గ్రాముల పైన వచ్చే కాయ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఓకే, మన అవకాడో మీద మాకున్న చిన్న వీడియో. ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లోనే ఈ అవకాడోస్ కూడా ఉంటాయి. నాకు హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.